Can you show me some eyeliners? Yeah. I think this shade will suit you, ma'am. You have very beautiful eyes. Thank you. You're welcome, sir. I'll be right back. Okay, ma'am. Cha-cha. Thank you. నా కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తావేంటి? ఏంటో అండి తెలియకుండా సడన్ గా అలా వచ్చేసింది. ఇప్పుడు మన పాప బాగుంది, ఇదిగో ఈ బాబు మీ బాబు బాగున్నాడంటే ఆటోమేటిక్గా థ్యాంక్స్ చెప్పేస్తాం కదా, అలాగే వచ్చేసింది. బహుశా నాకు తెలియకుండా మీరు నాకు చాలా దగ్గర అయిపోతున్నారేమో. దేవుడా ఏదో ఒకటి చెయ్యి. ఓకే, నాకు గంట ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు, నీకేదో ఒకటి చెప్తా. గంట తర్వాత గాల్లో ఉంటారు. ఎక్కడుంటే ఏంటి, ఇండియాలో దిగిన వెంటనే ఫోన్ చేస్తా. నమ్మలేని నిజాలు నేను నమ్మను. మీరు ఇండియాలో దిగ్గానే మీ మైండ్ మార్చేదానికి ఎవరు వెయిట్ చేస్తున్నారో ఏంటో. పోనీ నాకు 45 minutes టైం ఇవ్వు ఆలోచించుకోవడానికి. 45 minutes. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకెవరైనా అయితే చెప్పుతో కొడతారు. ఈ లోపు నన్ను ప్రశాంతంగా వదిలే, డిస్టర్బ్ చేయకు. నేను ఎక్కడ ఉంటాను మీకు ఎలా తెలుస్తుంది? నేను ఎక్కడుంటాను నీకు తెలుస్తుంది కదా. 1 minute. ఆల్ ది బెస్ట్ చెప్పా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా అయితే ఆలోచించుకునేలా చేసావు బాబాయ్, కంగ్రాట్స్. ఆలోచించుకోవడానికో తప్పించుకోవడానికో ఎవరు తెలుసురా. 40 minutes వెయిట్ చేసి చూద్దాం. వెయిట్ చేయకూడదురా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ హార్ట్. డిస్టర్బ్ చేయొద్దని ఇంద్రా. తన అర్థం ఇరిటేట్ చేయొద్దని, హ్యాపీగా నవ్వుకునేలా ఏదైనా చెయ్యి. ఒక్క నాకౌట్ పంచ్ అంతే, ఇట్ విల్ బి ఓవర్. ఇంకా 40 minutes టైం ఉంది. ఒక 2 minutes ఇస్తే ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. చెప్తే అర్థం కదా, కంప్లైంట్ చేస్తే కానీ. మీరు ఒక 2 minutes మిమ్మల్ని ఎయిర్పోర్ట్ మొత్తం ఎత్తుకొని తిప్పుతాను, ప్రామిస్. హే 40 minutes కదా, నేను హ్యాండిల్ చేస్తా. ఏంటి I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, 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 time to start you today. ఇంకోసారి ఇలాంటి డక్అవుట్ అయ్యి స్పీచ్లు ఇచ్చావనుకో, ఏదో దారం తోడు తీసేస్తాను. నాకు కొంచెం స్టైలింగ్ వచ్చింది, కావాలంటే ఇంకొంచెం నేర్చుకుంటాను. నా పని అంతా అయ్యాక సాయంత్రాలు మీ పాలకు వచ్చి హెల్ప్ చేస్తాను. నేను ప్యూర్ ఫెమినిస్ట్ అండి, నాకు ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటే నాకు చాలా గౌరవం. మనం ఎగ్జిట్ తీసుకొచ్చి అనుకుంటా, మనం ఇక్కడే ఎక్కువసేపు నుంచి ఉంటే జడుచుకుని కంప్లైంట్ ఇచ్చిన ఇస్తారు. మీతో చెప్పాలనుకుంది ఒకటే, మీతోనే నడుస్తాను. మీరు ఏ పని చేయాలనుకున్నా మీ వెనకే ఉంటా. మీరు నిర్ణయం తీసుకునే లోపల ఇది చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఒకటి అనిపించచ్చు, రేపు ఇంకోటి అనిపించచ్చు. మీ మాటలే, ఇవాళ నేను నచ్చాను, రేపు ఇంకోటి నచ్చరని గ్యారంటీ ఏంటి? You don't have an answer. నీకు క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది? తన గురించి తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఏమైనా ఉందా? నో. నువ్వు ఎంత కాదన్నా ఇది నిజము, నింగి కంటే నా ప్రేమ శాశ్వతము, రుజువెలా చూపగలను ఈ క్షణము.
చోటుగా మారిందా ఈ చోట తోచక తిరిగిందా ఏమైంది ఏమైంది నా మాట ఆగింది నా మౌనంలో తడబాటి దాగుందా నేను చూసే నిజంలో కల ఏదో మిగిలుందా కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా కదిలిందా ఊహ నన్నైనా అడగకుండా నీ చెప్పే బదులుకై నా హృదయం వేచిందంట వాళ్ళు నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. రేపు కొత్త వాళ్ళు వచ్చినా వీళ్ళ ప్లేస్ మాత్రం మారదు. అమ్మా నాన్న మళ్ళీ పుట్టినా వాళ్ళకే పుట్టాలనిపిస్తుంది. ఇంకెక్కడ బ్రతకలేను. లైఫ్లో కొన్ని కొన్ని ఎప్పటికీ మారకూడదు. వీడు కూడా అంతే, ఎప్పటికీ నాతోనే ఉండాలనిపిస్తుంది. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను. ఓ అది నాకు తెలుసు, కానీ ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. హౌ చీప్! తెలిసి కూడా ప్రపోజ్ చేసావా? యూ కెన్ రన్ ఆఫ్టర్ మ్యారీడ్ గర్ల్స్ ఆల్సో. అసలు ఆ అబ్బాయిని చూడాలి, అతని పద్ధతులు మీకు నచ్చాలి, ఆ తర్వాత కదా ఎంగేజ్మెంట్. మీ మాటలే. ప్రేమించుకోవడం అంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరితో ఒకరు బ్రతకటం. అలా చేయడానికి అవతలకి ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా. ఛాన్సెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సరే పోనీ చాయిస్ అనుకో, మా ఇద్దరిలో ఎవరికి సూటబుల్లో వాళ్ళనే చూస్ చేసుకో. జస్ట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. అతనే ఎక్కువ సూటబుల్ అనుకుంటాను. నాకు ఇంకా కనిపించుకో. అరే అసలు వన్స్ లిసన్ టు మీ. నా గురించి ఏం తెలియకుండానే మీరు ఎలా డిసైడ్ చేశారు? నువ్వు ఎంత దూరంగా వెళుతున్నా నీకు అంత చేరువగా నేనున్నా నీడని వేరు చేసే వీలుందా ఏ రోజైనా? నాలాగనే లేనని తేలింది నీ వల్లే కదలికని తెలిసింది నీ చూపే నా వైపే అడుగేసేదెప్పుడంట దూరంలో ఆనందం వేచిందా నా సొంతం కాకుండా దూరంగా వెళుతుందా? మనసే దారులలో నాడుగే ముందడుగే
of MH198. MH198. Thank God, at You have last to రమ్మంటున్నాడు. proceed to gate పద. number ఒక్క 5 minutes, వెళ్ళిపోతాం. C11 for boarding. Thank you. Attention passengers. Boarding call to all passengers of MH198. MH198. You have to proceed to gate number C11. C11 for boarding. Thank you. I just want to read this. It's written in my language. Alright, go on. Thank you. నువ్వు కన్ను మూసాక నీకు తాజ్ మహల్ కట్టిస్తాను. అంతగా నేను ప్రేమిస్తున్నాను. నీ రాసి అన్ని కథలకి హ్యాపీ ఎండింగ్సే, సాడ్ ఎండింగ్స్ ఉండవు. ఆ అమ్మాయి నడుస్తున్నా కూర్చున్న నీ గురించి ఆలోచిస్తుందని చెప్పగలను. డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసావు. కానీ టైం క్రియేట్ చేయలేం కదరా. కనీసం ఒక్క రోజు టైం ఉన్నా బాగుండేది. ఇంకా 20 minutes ఉంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీ టేస్ట్లు ఇంట్రెస్ట్లకి సంబంధించింది. నీ ఆన్సర్స్ నా టేస్ట్తో మ్యాచ్ అవ్వాలి. ఏ ఆగాగు. మామూలుగా లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్కి 50% టేస్ట్లు మ్యాచ్ అయితే చాలు. మిగిలిన 50% ఇద్దరూ అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాబట్టి 100% మ్యాచ్ అయితే అప్పుడు ఛాన్స్ తీసుకుంటాం. 1000% మ్యాచ్ అవుతుంది. బీ రెడీ టు బీ పార్ట్ ఆఫ్ మీ. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అలా అవ్వాలంటే మిరకిల్ జరగాలి. తప్పకుండా జరిగి దొరుకుతుంది. ఎందుకంటే నా లైఫ్ నేను 7th month 7th పుట్టాను. నేను 7th class లో ఉన్నప్పుడు ఆ ఇయర్ అంతా నేను క్లాస్ ఫస్టే. నా బైక్ నెంబర్ 7, నా కార్ నెంబర్ 77. ఈ సెల్ నెంబర్ కూడా ఆల్ 7. వాట్ ఐ గెస్. అండ్ నేను ప్రేమించిన వాళ్ళు నువ్వు 7వ అమ్మాయివి. పాస్ అయిపోతానని ఓవర్ కాన్ఫిడెన్స్తో వీడు అమ్మాయికి ఒకేసారి 7 వంటస్ చూపించాడు. లేదు, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. అంటే ఆ 6 మందికి నేను ఓన్లీ అట్రాక్ట్ అయ్యాను అంతే. చిన్నప్పుడు ఐశ్వర్య రాయ్, పెద్ద కరీనా కపూర్, తర్వాత ఫేర్ అండ్ లవ్లీ మోడల్, ఓసారి 10th class లో ఓ లేడీ కానిస్టేబుల్. దే వర్ ఆల్ జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. దాని గురించి కాదు, నేను కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఆన్సర్ షీటే తీసుకోవాలి, మధ్యలో తీసుకోకూడదు. పోనీ తగ్గిస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ చేయొద్దు. లక్కీ నెంబర్ కూడా 7. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇంకా 15 minutes టైం ఉంది. కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తా.